అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమానవపుషం శుచిస్మితం చండదీధితిమఖండితజ్జుతిం చింతయేన్మునిసహస్రసేవితం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, అయితే ఇక్కడ సూర్యారాధన మనం బహు విషయముల శోధనతో చెప్పే ప్రయత్నం మనం చేసుకుంటున్నాం. పలికించే పరమాత్ముడు ఆ సూర్యభగవానుడే ఏం పలికిస్తాడో చూద్దాం. ఇక్కడ ఆరాధన అనే విషయం ఎప్పుడొచ్చిందో ఇది ఉపాసనాంశము అని తెలిసిపోయింది. ఎందుకంటే మనకున్న ప్రధానమైన మార్గములు కర్మ మార్గము, జ్ఞాన మార్గం. ఉపాసనా మార్గం అని ఒకటి ఉన్నది. అది వస్తే కర్మ మార్గంలోకి వెళ్ళగలదు, జ్ఞాన మార్గానికి సహకరించగలదు. అది దానికున్న ప్రత్యేకత. అందుకే ఉపాసన కేవలం సకామంగానో నిష్కామంగానో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అది కర్మలోకి వెళుతుంది, అది క్రమంగా చిత్తశుద్ధికి హేతువవుతుంది. అదే ప్రేమపూర్వకంగా కానీ ఉపాసన చేస్తే అది భక్తిగా పరిణమించి క్రమంగా మనకి ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వంతో అనుసంధానం చేస్తుంది. ఉపాసన ఎటువంటిది అంటే అటు కర్మకి జ్ఞానానికి సంధిని కుదర్చగలిగేటువంటి శక్తి ఉపాసనలో ఉన్నది. అందుకే జ్ఞాన మార్గ ప్రతిష్టాత అయినటువంటి శంకర భగవత్పాదుల వారు ఉపాసనా మార్గాన్ని సృష్టిపరిచారు. ఎందుకంటే అటు జ్ఞానము ఇటు ఉపాసన కూడా వైదికమైంది గనక ఆ వేదపరమైనటువంటి ఉపాసనా మార్గాన్ని కూడా ఆయన షణ్మతములుగా సృష్టిపరిచినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు. షణ్మతములను ప్రత్యేకించి ఎందుకు చెప్పారంటే కలి ప్రవేశిస్తే ఏది పడితే అది ఎవడు పడితే వాడిని దేవుడు ఉపాసన ఆరాధన తయారు చేసేయడం, వేలం వెరిలా అందరూ వెళ్ళిపోవడం ఎక్కువ అవుతుందని తెలుసు గురువు గారికి.
అందుకే వేదం ప్రతిపాదించేదే దైవం అవుతుంది. వేదం ప్రతిపాదించినటువంటి ఉపాసనా మార్గములు 6 మాత్రమే అని ప్రధానంగా ప్రతిష్ఠ చేసి చూపించారు. అవి షణ్మతములు, మనందరికీ తెలిసినటువంటివి. అవి గాణపత్యము, ప్రస్తుతం ఆ నవరాత్రుల్లోనూ ఉన్నాం కదా, వైష్ణవము, శైవము, శాక్తేయము, స్కాందము, సౌరము. ఈ 6 వేదం అంగీకరించినటువంటివి అని. వీటి ప్రాధాన్యం అటు నిగమాల్లో ఎంత ఉందో ఆగమాల్లో అంత కూడా ఉన్నది. ఈ ఉపాసనా మార్గాల్లో వివిధములైన పద్ధతుల్లో 3 పద్ధతుల్లోనూ, అంటే సాత్విక, రాజస్, తామస పద్ధతుల్లోనూ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైనా సాత్వికమైనటువంటి మార్గం మాత్రమే మనకు చిత్తశుద్ధికి హేతువై మోక్షానికి హేతు అవుతుంది గనక ఆ పద్ధతిలో మనం ఆరాధించవలసిన ఉపాసనల్లో సూర్య సంబంధమైన ఉపాసనా మార్గాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ పద్ధతులన్నీ మనకు వేదం ఇచ్చిన పద్ధతులు క్రమంగా పురాణాల ద్వారాను, ఆగమాల ద్వారాను, ఇతర శాస్త్రముల ద్వారాను విస్తరించి సామాన్యునికి కూడా చేరాయి. అందుకే సూర్యారాధన ఉపవీతులైనటువంటి వేదమార్గగాములకి ఎంత ఉన్నదో ప్రతి వారికి కూడా సూర్యుడిని ఆరాధించే పద్ధతులు పురాణములన్నీ చక్కగా ఏర్పరిచాయి. అందుకు సూర్యారాధన ఎలా చేయాలి, అసలు సూర్యుడిని చూడవలసిన దృష్టి ఎలాంటిది, అది ప్రస్తుతం ఉన్న వైజ్ఞానిక శాస్త్రం కూడా మన వేద పురాణ వాంగ్మయంలో ఉన్న విషయాల్ని ఏ విధంగా అంగీకరించి గౌరవిస్తున్నది కూడా కలబోసుకుంటూ వీలైనంత సూర్యుడు అనుగ్రహించినంత 7 రోజుల్లో మనం చెప్పుకోబోతున్నాం. అయితే సూర్యారాధన చేయడం వల్ల భుక్తి ముక్తి 2 లభిస్తాయి అనడంలో సందేహం లేదు. అది ఎందరికో పూర్వం స్వానుభవం, ప్రస్తుతం కూడా ఎందరికో స్వానుభవం. అది భుక్తి ముక్తులు 2 ఇవ్వగలిగిన శక్తి సూర్యారాధనలో ఉన్నది. అయితే సూర్యారాధన చేస్తే భుక్తి ముక్తి వస్తుందండి, సంతోషం. చేయకపోతే పాపం వస్తుంది, అందులో సందేహం లేదు. సూర్యారాధన చేస్తే చాలా మంచిదే, చెయ్యకపోతే మాత్రం వాడు పాపి అవుతాడు. ఇది శాస్త్రం చెప్తున్న విషయం. ఎందుకంటే సూర్య అపచారములు కొన్ని ఉన్నాయట. అంటే సూర్యునికి సంబంధించి మనం చేసే కొన్ని అపచారాలు అవి ఎలాంటి దుర్దశలు మనకిస్తాయి శాస్త్రం చెప్తున్నది. సూర్య సంబంధమైన అపచారాలు ఏంటంటే సంధ్యల్లో నిద్రపోవడం, అలాగే అనాచారములు పాటించడం, ఇవన్నీ సూర్యాపచారములు. అవన్నీ కూడా మనం తర్వాత చెప్పుకుంటాం. అంటే ఉపాసన చేయకపోతే పోయాం, ఇంకా అపచారాలు చేసి పాపాలకు పోతావా అని కూడా మందలిస్తోంది శాస్త్రం మనకి. అందుకు ఇక్కడ ఈ 2 కోణాల్లో మనం పరిశీలించవలసిన అంశం ఉన్నది. సూర్యుడిని ఆరాధిస్తే భుక్తి ముక్తి, ఆరాధించకపోతే పాపము అనే విషయం కూడా మనకు కనబడుతున్నది. దీన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా సూర్యుడి విషయంలో ఉండాలో చూడండి. సూర్య భగవాన్ని ఉపాసించిన వారికి, ఉపాసించని వారికి కూడా ఆయన నుంచి వచ్చే శక్తిలో భేదం ఎలా ఉంటుంది మనకి అర్థమైంది. ఒక పాశ్చాత్యుడు చేసిన పరిశోధన. ఎందుకంటే వాళ్ళు పరిశోధిస్తే కానీ వాళ్ళు తెలుసుకోరు. వాళ్ళకి శ్రద్ధ ప్రమాణం కాదు, వాళ్ళకి అనుభవం కావాలి అక్కడ. సరే, మొత్తానికి ప్రత్యక్షంగా అతడికే భక్తిభావం లేకపోయినా కాసిన పువ్వులు ఒక రాగి పాత్రలో వేసి సూర్యుడికి చూపించి దండం పెట్టి అదే తీక్ష్ణమైన ఉష్ణోగ్రతలో నిలబడి పరీక్ష చేసుకుంటే శరీరంలో నార్మల్గా ఉంది ఉష్ణోగ్రత. దీన్ని బట్టి ఆ సూర్య భావన ఎంత స్పందిస్తాడో సూర్యభగవానుడు చూడండి. ఇక్కడ మనం కాసింత నమస్కరిస్తే మన భక్తికి 100 రెట్లు స్పందించేటువంటి చైతన్యమూర్తి మహానుభావుడైన సూర్యభగవానుడు. అందుకే సూర్యభగవానుడు ఏమిటి అంటే ఆయన పూర్తిగా కాంతి స్వరూపము అంటారు. ఆ కాంతి పూర్తిగా ప్రేమస్వరూపం అని చెప్పుకోవాలి. కనుక సూర్యుడు అంటే ప్రేమస్వరూపము. ఆయన నుంచి వచ్చే ప్రతి కిరణము ప్రేమే. అయితే భగవంతుడి విషయంలో ప్రేమ అన్నప్పుడు ఏమనాలి అంటే మనం ఎన్నిమార్లు చెప్పుకున్నాం, భగవంతుడి ప్రేమ అంటే కారుణ్యం అనాలి. కనుకనే ఆయన ప్రేమస్వరూపుడు అంటే కారుణ్యస్వరూపుడు అని అర్థం. అందుకే సూర్యుడికి రక్త సర్వభవోద్భవ అనే మాటకి అక్కడ రక్త అనే మాటకు అర్థం రాస్తూ ఎర్రగా ఉన్నవాడిని మాత్రమే కాకుండా రక్తము అనురక్తి, ఆ ప్రేమ కలవాడు అని చూపించారంటే కారుణ్య స్వరూపుడు అని చూపించారు. అసలు పరమేశ్వరుడు వేరు సూర్యుడు వేరు అంటే పరమేశ్వరుడే తన తేజస్సు సూర్యుని ద్వారా అందిస్తున్నాను ప్రకటించుకున్నాడు. అవునా లేదా? యదాదిత్యగతం తేజో జగద్భాసయతే ఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. నా తేజస్సే సూర్యుని ద్వారా వస్తుందని తెలుసుకో. సూర్యుని ద్వారా ఏంటండి, చంద్రుడు అగ్ని అని కూడా చెప్పాడు కదా. అంటే ఆ చంద్రుడికి అగ్నికి తేజస్సు సూర్యుని ద్వారానే వస్తుంది కదా. అందుకే సూర్యునిలో ఉన్నటువంటి మహా తేజస్సు ఎవరు? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడిని నారాయణుడనండి, శివుడనండి, అమ్మనండి, ఎవరనండి. అమ్మ అన్నారా భానుమండల మధ్యస్థ అయిపోతుంది, అంతే కదా. మొత్తానికి సూర్యభగవానుడు సర్వదేవతాత్మకుడు అని చెప్తున్నది. పైగా ఉపనిషత్తులు దగ్గరకు వచ్చేటప్పటికి మనం అనుకుంటాం ఉపాసనలవన్నీ కాదండి జ్ఞానమే అని అంటూ ఉంటారు. ఇదంతా కొంతమంది
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి అన్నట్టు ఉంటూ ఉంటాయి మాటలన్నీ కూడా. కానీ మీరు ఉపనిషత్తులు కాస్త ఒళ్ళు దగ్గరుంచుకు చదివితే ఉపనిషత్తుల్లో ఉపాసనలు ఇదొక పక్కకి తీయచ్చు. ఉపాసనకి మరొక పేరు విద్య అని అంటారు. అందుకే శ్రీ విద్య అనడానికి కూడా ఉపాసన కనుక శ్రీ విద్య అని అర్థం. అలాగే ఉపాసనలకి విద్య అని పేరు చెప్పుకుంటే ఉపనిషత్తుల్లో అనేక ఉపాసనా విద్యలు ఉన్నాయి. దహర విద్య, అక్షి విద్య, మధు విద్య, ఇలా చాలా చాలా మనకు కనబడతాయి. అదేవిధంగా అంతరాదిత్యోపాసన అని ప్రత్యేకంగా ఛాందోగ్యం వర్ణిస్తోంది. ప్రశ్నోపనిషత్తులో సూర్యుని ఎలా ఆరాధిస్తే తరిస్తారో ప్రత్యేకంగా మంత్రాలు మనకు కనబడుతున్నాయి. సూర్యుని ఎలా చూడాలో చూపిస్తాడు. అంటే ఉపనిషత్తులు అన్నిటా కూడా ఆదిత్యోపాసన స్పష్టంగా చెప్పబడుతున్నది. ఎందుకంటే అసలు ఉపాసన అంటేనే భావనా బలంతో కూడినది. అక్కడున్న భగవచ్ఛక్తిని నువ్వు భావనా బలంతో అందుకోగలిగితే క్రమంగా ముక్తినే పొందుతావయ్యా అని అంత స్పష్టంగా ఉపనిషత్తు మనకు చెప్తున్నది. ఇక్కడ ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఆ సూర్యోపాసనలు చాలా కనబడుతున్నాయి. అదేవిధంగా బ్రహ్మసూత్రాల్లో కూడా దానికి సంబంధించిన అంశములు కనబడుతూ ఉన్నాయి. ఇక వేదంలో సూర్య సంబంధమైన అంశములు చాలా చాలా. సౌర అరుణ మంత్రములు మనకి కుప్ప వస్తాయి సూర్యతత్వాన్ని. అంతేకాదు గట్టిగా చూస్తే మహిమాన్వితమైనటువంటి పురుష సూక్తము, రుద్ర నమకమంతర్రాశి ఇవి కూడా సూర్యతత్వాన్ని మనకు అందిస్తున్నాయి. పైగా ఏ దేవతానామాన్ని మీరు తీసుకున్నా అది సూర్యపరంగా చక్కగా అన్వయింపబడతాయి. విష్ణు సహస్రాలు 1000 కూడాను సూర్యనామాలుగా రుజువు చేయవచ్చు. అది పాండిత్య ప్రతిభతో కాదు, వైదిక సంప్రదాయంతో చక్కగా చూపించవచ్చు. అందులో స్పష్టంగా రవిర్విరోచన సూర్య ఇత్యాదులు ఎలాగున్నాయి. పైగా మనం వాడే గోవింద, గోపతి శబ్దములన్నీ అసలు సూర్యుడి పరంగా స్పష్టంగా అన్వయింపబడుతున్నాయి. అందుకే సూర్యోపాసన సత్యమైన ఉపాసనగా కనబడుతున్నది. అందుకే సౌరమతం ఒక ప్రత్యేకంగా ఒకప్పుడు బాగా వ్యాప్తిలో ఉండేది. క్రమక్రమంగా మనం ఎన్నో పోగొట్టుకున్నా అందులో అదొకటి. ఇప్పటికీ కూడా మనకి గుజరాత్ మొదలైన ప్రాంతాల్లో సూర్యోపాసన గట్టిగానే ఉంది. దాని పేరే సౌర రాష్ట్రం అని. అయితే కొంత అంతరించిందన్నది సత్యమే. మన వైపు కేవలం శైవ వైష్ణవ కొట్టుకోవడాలు కనబడుతూ ఉన్నాయి. పూర్వం రోజులు శంకరులు అవతరించిన సమయంలో అన్ని రకాలు కొట్టుకునేవాళ్ళం వీళ్ళందరూ. కానీ వీటన్నిటిని సమన్వయపరుస్తూ వీటికి విరుద్ధమైన చిల్లర మతాలను తీసిపారేశారు శంకరులు. అన్నిటినో గొడుగులోకి తెస్తూ 6 మాత్రమే ఆయన ప్రధానంగా చూపించారు. అందుకు సూర్యోపాసన ఇది ప్రధానం. పైగా ఇక్కడ ఈ రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఆవిష్కరించారు. వారు మీకు వివరించేటప్పుడు అవగతం అయి ఉంటుంది. కానీ ఆదిత్య హృదయ స్తోత్ర మండలి అని ఒకటి ఏర్పాటు చేసి 75 సంవత్సరాలుగా దాన్ని నడుపుతున్నారు అంటే సామాన్యమైన విషయం కాదు. అందులో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ ప్రారంభ దశలోంచి ఉన్నారట. చాలా బాగుంది. అలాంటి సంస్థ తరపుని జరుపుతూ ఉన్నాం మనం. అదొక ప్రత్యేక అంశం. అయితే సూర్యారాధనకు సంబంధించిన అంశాలు ఎక్కడెక్కడి నుంచి మనం తీసుకోబోతున్నాం అంటే వేదములు, పురాణములు, ఇతర స్తోత్రవాంగ్మయములు అన్నీ కలబూసుకుని అందులోంచి కొన్ని మాత్రమే మనం చెప్పుకోబోతున్నాం అనే అంశాన్ని మర్చిపోరాదు. అయితే సౌర అరుణ మంత్రాల అర్థములున్నాయే చాలా సంక్లిష్టంగానూ ఉంటాయి. ఎందుకంటే విజ్ఞానం ఎప్పుడు సంక్లిష్టంగానే ఉంటుంది. అది మనకు చిన్న కథలు అర్థమైనట్టు అర్థమవుతుందా అండి? అది విజ్ఞానం. అది అందుకే వేద విజ్ఞాన రాశిని అంతటిని తీసుకుని చాలా క్లుప్త రూపంలో మనకి పురాణాలు అందుబాటులోకి అందించే ఒక రస ప్రక్రియ. ఆ పురాణ కథల్లో సూర్యకథలు కానీ మనం భక్తితో శ్రవణం చేస్తే ఆ యజ్ఞాలు చేసిన ఫలితాలు వస్తాయట. అది పైగా సూర్యుడికి సంబంధించిన కథలు మనకి చాలా ఆశ్చర్యకరమైన అంశాలు చూపిస్తాయి. ఇప్పుడు సౌర విజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో మనం కలబోసుకుని వేద విజ్ఞానంతో సమన్వయపరిచి చూస్తే ఆశ్చర్యకరమైన అంశాలు చాలా చాలా బయటపడతాయి మనకి. దానికి సంబంధించి ఉదాహరణకి సూర్యకాంతి ప్రసరణ గురించి వర్ణిస్తూ ఒక మాట ఉన్నది. అదేమిటంటే, స్వామి నువ్వు ప్రయాణించేటప్పుడు 2202 యోజనాలు ఒక రెప్పపాటులో సగం కాలంలో క్రమిస్తావు అంటే దాటతావు అని ఒక మాట ఉన్నది. అది ఆ శ్లోకం అన్నీ మీకు తర్వాత నేను చూపిస్తా. ఇది వేదంలోనున్నది. తరణి అనే మాటకి వ్యాఖ్యానం రాస్తూ అక్కడ సాయణాచార్యుల వారు ఉటంకిస్తారు ఆ శ్లోకాన్ని పురాణాల నుంచి తీసుకుని. నిమిషార్ధే నైకేన ద్వేచ